రాజును మందలించడానికి వెళ్లిన అపర్ణను తిడతాడు రాజ్. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది. మందు తాగుతూ రోడ్ల మీదకి వెళ్లిన రాజును ఎందుకు బయటికి పంపించావు అని వైదేహి యామినిని అడుగుతుంది. అసలే రాజు పరిస్థితి బాగాలేదు, ఈ పరిస్థితిలో ఏదైనా జరిగిందంటే అని వైదేహి అనడంతో యామిని తన ప్లాన్ తనకుందని చెప్తుంది. కావాలనే పంపించాను మమ్మీ, అలా తాగితేనే నా విలువ తెలుస్తుంది, అప్పుడే నాకు దగ్గరవుతాడు అనంటుంది యామిని. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు బేబీ. ఒక మనిషిని దగ్గర చేసుకోవాలంటే ప్రేమగా చూసుకోవాలి, కాని ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉండదు అనంటుంది వైదేహి. ఇన్నాళ్ళు అలాగే చేశాను మామ్, కాని నాకు దక్కిందేంటి? అందుకే మోసం చేసైనా రాజ్ ప్రేమను దక్కించుకోవాలనుకుంటున్నాను అనంటుంది. ఇంతలో కావ్య రాజుని తీసుకొని వస్తుంది. నువ్వు అల్లుడిగారికి ఫ్రీడమ్ ఇవ్వాలనుకున్నావు, కాని అల్లుడిగారు అదే ఫ్రీడంతో చివరికి కావ్య దగ్గరికెళ్లాడు, అటు చూడు అనంటుంది. కావ్య రాజును తీసుకురావడం చూసి షాక్ అవుతుంది యామిని. నేనెక్కడికి రాను, నన్నొదిలేయండి, నాకు ప్రపంచంతో అవసరమే లేదు అని రాజ్ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. రామ్ గారు కాస్త రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత ప్రపంచంతో పోరాటానికి వెళ్లొచ్చు అనంటుంది కావ్య. నా ప్రపంచమే నువ్వైనప్పుడు నా పోరాటం కూడా నీతోనే, పద రోడ్డు మీద కొట్టుకుందాం అంటాడు రాజ్. రామ్ గారు కాస్త రెస్ట్ తీసుకుని తర్వాత కొట్టుకుందాం అని ఓపిగ్గా సమాధానమిస్తుంది కావ్య. ఏమైంది మా బావకు? ఇన్నాళ్లు దూరం పెట్టావు, ఇప్పుడేమో కొత్తగా తాగుడలవాటు నేర్పావా అని అరుస్తుంది యామిని. కావ్య రాజును బెడ్రూంలో పడుకోబెట్టి బయటికొస్తుంది. ఏంటి కావ్య, నీ మొగుడు తాగి అలా దేవదాసులా రోడ్డు మీద తిరిగేసరికి చూసి తట్టుకోలేకపోయావా? ఏమైపోతాడోనని కంగారు పడి ఇంటికి తీసుకొచ్చావా? డోంట్ వర్రీ కావ్య, నీ మొగుడిని నువ్వెంత ప్రేమిస్తున్నావో అంతకు 100 రెట్లు నేను కూడా ప్రేమిస్తున్నాను. తనకేమీ కానివ్వను. ఇప్పుడు ఈ మందలవాటు చేసింది కూడా నేనే. ఎందుకో తెలుసా? నువ్వు కడుపుతో ఉన్నావని తెలియగానే రాజ్ మనసులో నీ మీద చాలా కోపం పెరిగింది. కాని అదే సమయంలో ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసి నీ మీద అసహ్యం కలిగించాలని మందుకు బానిసను చేస్తున్నాను. నిన్ను పూర్తిగా అసహించుకుని నీకు దూరమయ్యాక మళ్లీ రాజును నావాణ్ణి చేసుకుంటాను. నీ వెంట తిరుగుతున్నందుకు రాజుకు నేను వేస్తున్న చిన్న శిక్ష ఇది అని అంటున్న యామిని చెంప పగలగొడుతుంది కావ్య. దాంతో ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నన్ను కొడతావా అని కావ్యను కొట్టబోతుంది యామిని. వెంటనే ఆగు బేబీ అంటూ వైదేహి ఆపుతుంది. ఈ ఆపడమేదో మొదట్లోనే ఆపేసుంటే నీ కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది. నా మొగుడిని దక్కించుకోవాలి అనుకున్న రోజే దీన్ని చెంప పగలగొట్టుంటే ఈ రోజు నేనిలా కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. నీ కూతురు మొండితనానికి స్వార్థానికి లొంగిపోయి తను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు. అందుకు ప్రతిఫలం ఒక కుటుంబం మొత్తం బాధపడుతోంది. కనీసం ఇప్పటికైనా మనుషులుగా మారండి అనంటుంది కావ్య. ఏంటో మాకు నీతులు చెప్తున్నావు? రాజును నువ్వు పెళ్లి చేసుకోక ముందే నేను ప్రేమించాను అనంటుంది యామిని. రాతలో లేని రాముణ్ణి కోరుకోవడం వల్లే రామరావణ యుద్ధానికి కారణమైంది. అన్నయ్య చావును కళ్లారా చూసింది శూర్పణఖ. త్వరలోనే నీ జీవితం కూడా అలాగే అవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ అంటూ వార్నింగ్ ఇచ్చి కావ్య వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి అపర్ణ ఇందిరాదేవిలతో చెప్పుకుని బాధపడుతుంది. వాళ్ళిద్దరూ రాజును మార్చాలని యామిని ఇంటికి వెడతారు. అప్పటికే ఫుల్లుగా తాగి మెట్ల మీద పడిపోయిన రాజ్ వాళ్ళిద్దరినీ చూసి వెటకారంగా తిడుతూ కావ్యను అసహ్యించుకుంటాడు. దాంతో అపర్ణ ఇందిరాదేవి తిరిగి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లి బాధపడుతూ ఉంటే మరిప్పుడు ఏం చేద్దామో చెప్పండి అని సుభాష్ అడుగుతాడు. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.